గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. డే 1 నుంచి ఇంత యాక్టివా? అంటే లైక్ ఈ వ్లాగింగ్ చేయడం మీకు ఎలా తెలిసింది? వ్లాగింగ్ చేయడం అంటే మామూలుగా పాప వల్లనే తెలిసింది. ఆ, ఎలా అంటే కోవిడ్ అని కూడా చెప్పచ్చు. కోవిడ్ టైంలో ఏంటంటే మనకి బాగా ఖాళీగా ఉండే టైం అయితే దొరికింది, ఇంటి బయటకు వెళ్ళకుండా. ఆ టైంలోనే ఇంకా కిడ్స్లండి, ఇషాన్ కూడా పుట్టాడు. సో ఆ టైంలో నాకు ఎప్పుడు మనసుకి ఏమనిపించేదంటే, నా ఫ్రెండ్స్ అందరూ చక్కగా వర్క్ చేసుకుంటున్నారు మంచిగా, ఇంత చదివి కూడా నేను అలా ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే థాయిలాండ్లో డిపెండెంట్ వర్క్ చేయకూడదు, అది ఇల్లీగల్ అక్కడ. అలా అని చేస్తే ఆపర్చునిటీస్ ఉంటాయి, దొరుకుతాయి చేయాలంటే, బట్ అలా చేసి దొరికేమంటే అది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది అనమాట. కానీ చెయ్యాలని ఉండేది, బట్ లీగల్గా ఉండాలి. సో అదొకటి బాగా ఎప్పుడు మనసులో అనిపించేది, ఆయనే వర్క్ చేస్తున్నారు, నేను కూడా చేస్తే ఎంత బాగున్నా అని చెప్పి ఏదో ఒకటి చెయ్యాలి. బట్ సాఫ్ట్వేర్లోనే ఉండాలి, సాఫ్ట్వేర్ జాబే రావాలి అని అయితే ఎప్పుడు అనుకోలేదు. అండ్ ఆయన కూడా ఎప్పుడు నువ్వైతే అన్ఫిట్ సాఫ్ట్వేర్కి అని అనేవారు. ఎందుకంటే కుదురుగా ఓ దగ్గర ఉండవు, ఓ దగ్గర కూర్చోవు. మేనేజర్ ఒక 8 గంటలు కూర్చొని వర్క్ చేయమంటే నువ్వు చెయ్యవు, నీకు నచ్చినప్పుడు సెలవు తీసుకుంటావు, అలా ఎవరు ఒప్పుకోరు, నీకు అసలు సెట్ అవ్వదు. డాడీ వాళ్ళు ఏంటంటే కొంచెం బిజినెస్ బ్యాక్గ్రౌండ్లో నుండి ఇది అవ్వడం, చిన్నప్పటి నుంచి కొంచెం అలా పెరగడం, నాకేంటంటే నా లైఫ్ స్టైల్ బిజినెస్ వేలో ఉండేది, అంతా అలాగే ఉండేది. అంటే ఇంకా అంతా మనకు నచ్చినప్పుడే చేయాలి, మనకు నచ్చినప్పుడే ఉండాలి, అది అలవాటు అయిపోయింది. అలా అలవాటు అయిపోయింది. నాన్నగారు వాళ్ళు ఏంటి బిజినెస్? డాడీ వాళ్ళకి రెస్టారెంట్ ఉంది, 30 years నుండి, ముత్తాతల నుండి అంతా రెస్టారెంట్ బిజినెస్. ఓకే, విజయనగరంలో. ఏంటండి నేమ్? మీసాల్ రాజ్ గారు హోటల్. ఓకే ఓకే ఓకే, సూపర్. సో అలాగా యూట్యూబ్ అలా స్టార్ట్ చేయాలనిపించింది? యూట్యూబ్ అలా స్టార్ట్ చేయాలని అనిపించలేదులేండి, అంటే ఏదో అవుతాను అని అయితే చేయలేదు. ఈ ఏంటంటే ఇంకా పిల్లలతో థాయిలాండ్ ట్రావెల్ వెళ్ళినప్పుడు నాకు అక్కడ పాపకి ఎలాంటిది చేసి పెట్టాలి, ఫస్ట్ కిడ్ కదా, అవును అవును, ఏం తెలీదు. ఇక్కడ ఉండేటప్పుడు ఏంటంటే ఇంకా అత్తయ్యో మమ్మీయో టైం టు టైం వాళ్ళకి ఏం చేసి పెట్టాలి, ఎలా చేసి పెట్టాలి అంతా వాళ్ళే చూసుకునేవారు అనమాట, తినిపించడంతో సహా. సో నాకు అసలు అంత ఏం పని ఉండేది కాదు, అంటే ఫస్ట్ కిడ్ కదా, తనకేం తెలియదు, ఏం చేస్తుందిలే అన్నట్టు. ఇంకా అలా అత్తయ్య కూడా ఎలా అంటే బాగా పాపను ఎలా గారాబం చేస్తారో నన్ను అలాగే గారాబంగా చూసుకునేవారు. ఓకే, అసలు ఇంట్లో పని కూడా చేయించేవారు కాదు. మావయ్య అత్తయ్య చాలా మంచోళ్ళు. సూపర్. సో అలా స్టార్ట్ అయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత పాపకి ఎలా ఎలా వీడియో అదే ఫుడ్ పెట్టాలి అనేది వీడియోస్ చూసేవాళ్ళు? వీడియోస్ చూసేదాన్ని అనమాట. బేబీస్కి ఎలా ఏం చేయాలి, ఏం చేస్తే మంచిగా ఉంటుంది అనేసి అన్ని వెతికేదాన్ని. మనకి ఫీమేల్ యూట్యూబర్స్ ఉండేవారు కదా, అవునవును, చాలా మంది చేసేవారు అప్పట్లో అమ్మాయిలు, వాళ్ళవి చూసేదాన్ని అనమాట వ్లాగ్స్. అలా చూసి చాలా మంది ఆల్మోస్ట్ ఆల్ అందరినీ చూసాను, అందరు అమ్మాయిల్ని అందరి ఛానల్స్ చూసాను అనమాట. సూపర్. సో అలా మొదలైంది, చేసి అలా స్టార్ట్ అయింది. ఎక్స్పెక్ట్ చేశారు ఎప్పుడైనా ఇంత ఫేమస్ అవుతారని కానీ, ఇంత మంచిగా జనాల్లోకి రీచ్ అవుతారని కానీ? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అలా అనుకోని కూడా రాలేదు. సో అలా ఫాలో అయ్యేదాన్ని, చాలా మంది ఛానల్స్ ఫాలో అయ్యి అది నాకు బాగా మంచిగా హెల్ప్ అయ్యేది కూడా. ఓకే, చక్కగా అలా ఫాలో అయ్యి అంతా చేసుకొని ఆ బుడ్డిదాన్ని నెమ్మదిగా ఏదో అలా పెంచేదాన్ని అనమాట. అప్పటికి అక్కడ థాయిలాండ్లో ఉండలేక ఇండియాకి థాయిలాండ్కి ఇయర్లీ 3 times అప్ అండ్ డౌన్ చేసేదాన్ని. అప్ అండ్ డౌన్ చేసేదాన్ని. అప్ అండ్ డౌన్ వెళ్ళేసరికి అంత ఫేస్ చేసిన తప్ప ధైర్యం వచ్చింది అనమాట. సర్లే ఇంకెలాగైనా వెళ్ళగలను వచ్చేయగలను ఫిక్స్ అయిపోయారు. వచ్చేస్తానని పంపించేసేవారు ఈయన అడిగిన వెంటనే కూడా. ఎందుకంటే ఏడ్చేసేదాన్ని, నేను ఇక్కడ ఉండి వెళ్ళిపోతాను. ఎందుకంటే అక్కడ ఫుడ్ నాకు నచ్చేది కాదు, అండ్ నాకు వంట రాదు. అక్కడికి వెళ్ళేసరికి నాకు వంట సరిగ్గా రాదు. అండ్ చెప్పాను కదా, ఇక్కడ వెళ్ళక ముందు 1.5 years హైదరాబాద్లో ఉన్నా అని చెప్పి. అప్పుడు ఆ టైంలో అయితే నా వంటకి పాపం ఆయన అయ్యో ముందేనా అడిగి చేసుకున్నాను కాదు అనుకునేవారేమో అనుకునేదాన్ని నేను మనసులో. ఎంత అంటే ఈవెన్ సాంబార్ అయితే శనగపప్పుతో చేశాను అనమాట. శనగపప్పుతో సాంబార్ చేస్తారు, కందిపప్పుతో చేస్తారు. అది చేసుకొని నేను తిన్నానా అంటే నేను తినలేదు, చుట్టుపక్కల అందరికీ కూడా పంచాను, వెనక ఆంటీకి కింద ఆంటీకి అందరికి.
పాపం అమ్మ. ఇంకో రోజు ఎప్పుడు అడగలేదు అలా. ఇంకా అది కూడా ఇంత చేశాను అనమాట. అంటే నాకు సాంబార్ చేయాలి అంటే ఇంత సాంబార్ చేయాలంటే ఇంత పప్పు వేయాలేమో అని ఇంత పప్పు ఉడకపెట్టాను అనమాట. సో అది ఏంటంటే అది ఉడుకుతా అది పెరుగుతూ ఉంటుంది కదా. సో అప్పుడు ఇంకా వాటర్ యాడ్ చేసి ఓహో తెప్పాలు నిండిపోతుంది, ఇంకో పెద్ద తెప్పాలు పెడదాం, అలా ఇంత తెప్పాలు అయింది అది. అది పిక్స్ పంపించారా ఇంటికి సాంబార్ చేశానని? పిక్స్ ఏం తీసి పంపించలేదు కానీ అంత ఎక్కువ చేశాను కదా. సో ఏం చేసుకుంటాం అని చెప్పి ఇంకా వెనక ఒక బ్యూటీషియన్ ఒక అక్క ఉండేవారు, ఆ అక్క వాళ్ళ మదర్ ఉంటే ఆవిడకి ఇచ్చాను, కింద ఆవిడకి ఇచ్చాను. ఈవినింగ్ మా హస్బెండ్ వచ్చేసరికి అది చూసి మనకే ఉండేవా లేకపోతే వీధంతటికి ఉండేవా పాపం తిన్నారా వర్మ గారు? పాపం ఏదైనా తినేస్తారండి, నీళ్ళన్నం పెట్టినా తినేస్తారు. అస్సలు ఇది ఉండాలి అది ఉండాలి అని ఏం లేదు. నా గురించి తెలుసు కదా, తెలుసు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాను. సూపర్. సో ఎప్పుడు మీకు ఫేమ్ రావడం వచ్చింది? ఏ వీడియోతో వచ్చింది? ఏ వీడియో నుంచి మీరు ఓ మై గాడ్ అసలు ఏంటి ఇంతమంది పింక్ చేస్తున్నారు, ఇంత బాగా వీడియో వెళ్తుందా అని అనిపించే మూమెంట్స్ ఏంటి? నాకు ఫస్ట్ వీడియో వైరల్ అయింది బ్యాంకాక్లో టుక్ వీడియో. ఈవెన్ ఆ వీడియోలో నేను కనిపించలేదు కూడా. సో వాయిస్ మాత్రమే, ఓన్లీ వాయిసే. ఆ వీడియోలో నేను అసలు కనిపించను. అది కూడా ఎప్పుడో మార్కెట్కి వెళ్ళాను, లోకల్ ఫ్రెష్ మార్కెట్స్ ఉంటాయి కదా, మార్కెట్కి వెళ్ళినప్పుడు సరదాగా అలా షూట్ చేశాను. నాకు ఏంటంటే అదొక ఉండేదన్నమాట, అదొక హ్యాబిట్లో ఉండేది. ఏదైనా డిఫరెంట్గా కనిపించిందంటే ఖచ్చితంగా అది క్యాప్చర్ చేసేయాలి అన్నది. సో షూట్ చేసుకున్నాను, అది ఉంది, అది ఎడిట్ చేసి పెట్టాను. అది బాగా సడన్గా వైరల్ అయిపోయింది అనమాట. అది అసలు ఒక ఆటోని అమ్మో ఇంతలా చూస్తారా, అది కూడా మన ఇండియాలో ఉన్న ఆటో లాగా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఫస్ట్ టైం మీరు బజార్కి వెళ్తూ ఆటోలో కూర్చుంటూ నేను బస్లో ఉంటూ ఒక ఆటోని షూట్ చేశాను. అప్పుడు నేను బస్లో ఇంటికి వెళ్తున్నాను, షాపింగ్ అంతా అయిపోయి. సో ఇది ఆటో చాలా బాగుంది కదా అని షూట్ చేశాను అనమాట. అది వైరల్ అయింది. అండ్ అలానే మార్కెట్కి వెళ్తూ అక్కడ కూడా ఏంటిది మన ఇండియాలో ఉంటాయి కదా పాములు, ఇది కప్పలు, రకరకాలు ఉంటాయి. అవన్నీ చూసి నాకు అసలు చికెన్ ఫిష్ మామూలుగా అయితే ముక్క లేకపోతే ముద్ద దిగదు నాకు. రెస్టారెంట్ నుండి వచ్చాను కదా, హోటల్లో. సో ముక్క లేకపోతే ముద్ద దిగదు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు వంట రాదు, ఏం చేయాలో తెలీదు. ఈ మార్కెట్కి వెళ్తే ఏమో ఈ చికెన్ దగ్గరే ఇవి పాములు ఉండేవి, ఫిష్ దగ్గరే కప్పలు ఉండేవి, ఇంకా అన్ని రకాలన్నమాట, ఎలకలు అన్ని. సో అవన్నీ చూసిన తర్వాత ఇవి కూడా తినబుద్ధి వేసేది కదా అసలు. చచ్చిపోతానేమో, అమ్మో రెండు కలిపి రెండు ఒక దగ్గర కొడతారేమో అని భయం వేసేది చాలా. ఓకే. సో అలా మరి వంట ఎప్పటి నుంచి నేర్చుకోవడం స్టార్ట్ చేశారు? వచ్చేసింది అలాగా, దానికి భయపడ్డాను కాబట్టి ఇంకా ఆటోమేటిక్ గా వచ్చేసింది. చచ్చిపోతాను తినకపోతే, ఇంకా వంట నేర్చుకోకపోతే ఇంకా చచ్చిపోతాను. అండ్ మన పేరెంట్స్ అక్కడికి వచ్చి వండే ఇది లేదు, వీళ్ళు రారు, సరదాకు కూడా రారు. ఎప్పుడైనా వచ్చినా సరే ఎంత బేగా పారిపోద్దామా అని చూస్తారనమాట. వాళ్ళకి పాపం అక్కడ అలవాటు అయిపోయింది కదా, ఇండియా అలవాటు ఇయర్స్ గా. సో టెంపుల్స్ అంటారు అనమాట. వచ్చినా సరే అన్ని టెంపుల్